బీసీలు అడగకముందే 42% రిజర్వేషన్ ఇస్తామని ఓట్లు దండుకొని రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా నటించి మేమే బీసీలకు పెద్దన్నలం, మేమే చేయగలుగుతాం, దేశం మొత్తంగా ఓబీసీలు బీసీలను ఉద్ధరించేటువంటి కంకణం మేము కట్టుకున్నాం అనేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్లను దండుకొని అసెంబ్లీలో నాటకాల మధ్యన బిల్లు పాస్ చేయించి కేంద్ర ప్రభుత్వం పైన నెపం నెట్టేసి మరొక నాటకం ఢిల్లీలో వెళ్ళి ఒక పెద్ద ధర్నా చేసి బీసీలు ఎవరు కూడా మాట్లాడకుండా ఉద్యమాలు చేయకుండా ఉండేటువంటి క్రమాన్ని ఆ రోజు నుంచి ప్రారంభించింది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీ నాయకుల మధ్యని బీసీ కుల సంఘాల మధ్యని చిచ్చు పెడుతూ 42% రిజర్వేషన్ అడగకుండా కుట్ర పన్నుతున్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3-4 బీసీ మంత్రులను ఎప్పటికప్పుడు వారు ఎట్లా వీళ్ళని అణచివేయాలి, వీళ్ళకి ఏ రకమైనటువంటి ఒక అబద్ధ ప్రచారాన్ని అంటగట్టాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఒక ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి కొత్త నాటకాలు ఎప్పటికప్పుడు సురువు చేస్తూ ఉన్నది. రెడ్లుగా చలామణి అవుతున్నటువంటి ఎమ్మెల్యేలు దోచుకుంటున్నటువంటి ఒక సందర్భాన్ని, రెడ్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అలాగే రేవంత్ రెడ్డి గ్రూపుగా ఉన్నటువంటి ఒక వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అక్రమాలు చేస్తున్నటువంటి విషయాన్ని మన కొండా సురేఖ గారి కూతురు సుస్మిత గారు క్లియర్గా స్పష్టంగా ఆరోపణ చేసిందా. ఆమె నిర్ద్వందంగా ఎక్కడ కూడా సంకోచం లేకుండా నిర్ద్వందంగా పలానా 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 దగ్గర జరిగినాయి నేను నిరూపిస్తాననేటువంటి ఆరోపణ చేసింది. ఈ ఆరోపణలు ఖండించకుండా రేవంత్ రెడ్డి కొత్త నాటకం ఆడి ఒక పిసిసి అధ్యక్షుడున్న అతను బీసీ, అతన్ని కూడా పక్కన పెట్టి సంగారెడ్డిలో జగ్గారెడ్డిని ఎట్లా నేను క్యాండిడేట్గా పెట్టుకోవాలి, అది అక్కడ రాహుల్ గాంధీ నిర్ణయిస్తాడని చెప్పి నర్సంపేట వెళ్ళి నర్సంపేటలో 75-76 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అక్కడున్న మన రెడ్డి, ఆ రెడ్డిని ఎమ్మెల్యేగా నేను డిక్లేర్ చేస్తున్నా అనేటువంటి విషయాన్ని, రేవూరి ప్రకాష్ రెడ్డిని ఎమ్మెల్యేగా డిక్లేర్ చేస్తున్నా అంటే ఒక పిసిసి ఒక పార్టీ అధ్యక్షుడు చేయాల్సినటువంటి పని ఒక ముఖ్యమంత్రి ఎట్లా వెనుక వేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి యొక్క ఆ సుస్మిత యొక్క వ్యాఖ్యానాలను తల్లికి అంటబెట్టి, తల్లికి సంబంధం లేదు, తల్లి చెప్పలేదు, తల్లి లేదు ఎక్కడ. సురేఖ గారు ఏమని మామూలు వ్యక్తి కాదు. 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నది, తర్వాత మంత్రిగా ఉన్నది, అట్లనే అనేక పదవులు ఆమె అనుభవించింది. చాలా అనుభవజ్ఞురాలు. ఆ వరంగల్ జిల్లాలో మంచి పేరున్నటువంటి ఒక కొండా మురళి గారి కుటుంబం, ఆ కుటుంబాన్ని ఎట్లా అణచేయాలి, ఆ కుటుంబం ఏ రకంగా వాళ్ళని పక్కకు నెట్టేయాలి, ఏ రకంగా పార్టీ నుంచి గెంటేయాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ బహుజనుల యొక్క సిద్ధాంతాన్ని, బహుజన వాదాన్ని, బీసీ వాదాన్ని పట్టుకొని ఆ వరంగల్లో పెద్ద ఎత్తున వాళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని పసిగట్టినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి గ్రూపు, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళని ఏ రకంగా బయటికి నెట్టేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోని, కుట్రతోని వారి కూతురు అన్నటువంటి మాటలను ఆమెకు అంటగట్టి మరి ఎట్లా 40 మంది వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు 40 మందిని పిలిస్తే మీకు తెలిసినటువంటి విషయం, ఈ 10-15 మంది కూడా రాలేదు. కానీ జరుగుతున్నటువంటి పరిణామంలో ఈ వారం లోపల ఎవరైతే రేవంత్ రెడ్డికి అనుకూలంగా, ఎవరైతే కొండా సురేఖ గారికి అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ యొక్క పనులు
చాలా స్పీడ్గా జరిగిపోతున్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. చాలా స్పీడ్గా వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ ఫైలు నిన్న మొన్న సెక్రటరియట్లో సీఎం గారి దగ్గర చాలా స్పీడ్గా పనులు జరుగుతున్నట్టుగా, కొంతమంది పని కట్టుకొని పలానా ఎమ్మెల్యే మీకు ఫోన్ చేస్తాడా అని పని చేసి పెట్టండి అనేటువంటి సందర్భం ఎవరైతే కొండా సురేఖర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడినారో వాళ్ళందరికీ పనులు స్పీడ్గా జరుగుతున్నటువంటి ఒక సందర్భాన్ని ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? 58-60% ఉన్నటువంటి బీసీలను ఇట్లా ఇబ్బంది పెడుతుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక 5-6% ఉన్నటువంటి రెడ్లు ఏ రకంగా పరిపాలన చేయగలుగుతారు, ఏ రకంగా పార్టీని నడపగలుగుతారు, పార్టీని ఏం చేయదలుచుకున్నారు, ప్రభుత్వాన్ని ఏం చేయదలుచుకున్నారు, అసలు మొత్తంగా ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అని మేము అడగదలుచుకున్నాం. మేము ప్రశాంతంగా ఉన్నాం, మేము ఆలోచన చేస్తున్నాం. కేవలం ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి ఒక్కసారి బీసీలు కనుక కళ్ళు తెరిస్తే, బీసీలు కనుక కోపం రాగలిగితే, బీసీల కనుక ఆలోచన రాగలిగితే మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక రెడ్లు ఎవరు కూడా, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా రోడ్ల మీద తిరగరు అనే విషయాన్ని మీకు అందరికి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మరి మెల్లగా ఏదైతే కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. మీరందరూ కూడా ఆ రేవంత్ రెడ్డి గారి యొక్క గ్రూప్లో ఉండి మీరు బయటపడ్డట్టయితే మీకు కూడా రేపు భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కొండా సురేఖ గారు కానీ కొండా సుస్మిత గారు కానీ ఏమి జరిగినా దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము బాధ్యత వహించాలి. వారిని ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మేము మాట్లాడడానికి వచ్చినాం. మీరందరూ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఒక క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తున్నటువంటి కొండా సురేఖ గారిని సహచర మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, పార్టీ పెద్దలు వీరంతా కూడా ఆత్మన్యూనతా భావానికి గురి చేసేటువంటి విధానంగా చాలా రోజుల నుంచి కూడా ఒక రకమైన అణచివేత విధానము, ఒక వివక్ష కొనసాగుతున్నది. ముఖ్యంగా తీసుకుంటే ఒక కుటుంబ పరిపాలన ఉంది, దీనికి వ్యతిరేకంగా ఒక ప్రజా పరిపాలన రావాలని ప్రజలు కోరుకొని ఓట్లు వేస్తే వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు సేమ్ వీరు కూడా కుటుంబ పరిపాలన కాకుండా ఇది కుల పరిపాలనగా మారిపోయింది. కుల పరిపాలనగా మారిపోయి ఇది ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వమా, రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అని అనుకున్నప్పుడు మాకైతే రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంగానే మాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో నియమించినటువంటి నామినేటెడ్ పోస్ట్ మొత్తం తీసుకుంటే, లిస్టు తీసుకుంటే మొత్తం రెడ్డిలే. మొత్తం ఎమ్మెల్యే సీట్లలో దాదాపు 45 వరకు రెడ్డి సీట్లే. మంత్రులు కూడా మెజారిటీగా రెడ్డిలే. పార్టీ అధ్యక్ష పదవుల్లో కూడా చాలా వరకు రెడ్డిలనే నియమించారు. ఇట్లా అఫీషియల్గా తీసుకుంటే అధికారులు కూడా చాలా చోట్ల ప్రతి ఫైనాన్స్ కార్నర్లో కూడా రెడ్డిలనే నియమిస్తూ వస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరైనది కాదు. అంతేకాకుండా కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి. మరి దేవాదాయ శాఖ మంత్రి అయినప్పుడు ఆ దేవాలయాలకు సంబంధించిన కార్యక్రమాలు పెట్టుకొని మంత్రులు వెళ్తున్నప్పుడు ప్రోటోకాల్ను పాటించాలి కదా. పాటించకుండా ఆమె నిర్లక్ష్యం చేసి వెళ్ళినప్పుడు దానిపైన స్పందిస్తే కూడా వీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అణచివేసే విధానం కొనసాగుతున్నది. ఇట్లా ఈ విధానం సరైనది కాదు. కొండా సుస్మిత చాలా క్లియర్గా చెప్పింది. జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. వీళ్ళు అనుసరిస్తున్నటువంటి అణచివేత ధోరణి, పక్షపాత ధోరణి ఇది సరైనది కాదు అనేటువంటిది ఇది ఒక నియంతృత్వ విధానము. కాబట్టి రేపు రండి, ఆ నియోజకవర్గంలో నేనే పోటీ చేస్తా, మీరు ఎట్లా గెలుస్తారో గెలవాలని సవాల్ ఇస్తుంది. అది ఆమె వ్యక్తిగతమైనటువంటి విషయం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు చాలా విమర్శలు చేసిండ్రు. వెంకటరెడ్డి గారికి ఆపాదించగలుగుతామా? రాజగోపాల్ రెడ్డి గారి స్టేట్మెంట్ రాజగోపాల్ రెడ్డిది, వెంకటరెడ్డి గారి స్టేట్మెంట్ వెంకటరెడ్డిది. మరి అట్లా మీరు ఒకవేళ రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి అంశాలపైన, విమర్శలపైన మరి వెంకటరెడ్డి గారిని సస్పెండ్ చేస్తారా, బర్తరఫ్ చేస్తారా? కాబట్టి ఒక ప్రజాస్వామ్య పద్ధతి, ఒక విధి విధానాలు, ఒక ప్రోటోకాల్ సిస్టమ్, మరి క్యాబినెట్ మంత్రులకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి
బీసీ మంత్రులు, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు వీళ్ళను తక్కువ జాతి పౌరులుగా, సెకండరీ క్యాడర్గా ఒక జాతి అహంకార దురహంకార ధోరణితో మాట్లాడడము, ప్రవర్తించడం అనేటువంటి దుష్ప్రవర్తనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక సహించేది లేదు. బీసీ వర్గం అంతా కూడా మేము బీసీ ఫెడరేషన్గా, బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఫెడరేషన్గా కొండా సురేఖ గారికి సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తున్నాం. ఖచ్చితంగా ఆమె పైన ఎట్లాంటి బర్తరఫ్ లాంటి చర్యలు తీసుకున్నా, లేకపోతే వారి కుటుంబం పైన ఎలాంటి అవమానకరమైనటువంటి ధోరణులతో ప్రవర్తించినా కూడా ఖచ్చితంగా వారిపైన మేము చర్యలు తీసుకోవడానికి, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి కొండా సురేఖ గారికి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తున్నాం. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సరి అయినటువంటి, సముచితమైనటువంటి, అందరి ఒక ప్రజాస్వామ్య పద్ధతిని అనుసరించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో బీసీల మీద వరుస దాడులకు నాంది పలికిర్రు ఈ రాష్ట్రంలో ఉన్న ఆధిపత్య వర్గాలు. సమరం పూరిస్తున్నారు, అంటే యుద్ధమే చేస్తున్నారు ఒక రకంగా బీసీలను అణగదొక్కడానికి. బీసీలని అణగదొక్కే క్రమంలో ఆర్థికంగా వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుర్రో, మెంటల్గా అన్ని విధాలుగా ఏ రకంగా చేయాలంటే ఆ రకంగా చేయడానికి ఈరోజు ఆధిపత్య వర్గాలు సిద్ధమై ఉన్నాయి. అందులో భాగంగా బీసీల మీద ఒక నల్లగొండ జిల్లాల ఒక యాదవ్ బిడ్డ సర్పంచ్గా పోటీ చేస్తే రెడ్లకు ఆపోజిట్లా ఆయనని పట్టుకపోయి కిడ్నాప్ చేసి యూరిన్ తాగిస్తారు. అంటే రెడ్డోలో ఉచ్చదాగాలన్నట్టు. మేము రాష్ట్రంలో మా బీసీలో పుట్టిన మా దరిద్రం ఏంటంటే రెడ్డోలో ఉచ్చదాగాల మేము ఈ రాష్ట్రంలో. అదేవిధంగా మళ్ళా హైదరాబాద్కి వచ్చి ఉంటే అక్కడ ఏడా నాగర్ కర్నూల్లో ఒక దళిత బిడ్డ మీద చిన్న రెండు నెలల పిల్లని కండ్లు నెత్తికెక్కిన ఒక రెడ్డి తన్ని చంపినటువంటి సందర్భం, వాని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేని దుస్థితిలో మన ఇవాళ గవర్నమెంట్ ఉన్నది. అయినప్పటికీ మనం 90% పైబడి ఉన్న మనం ఏం చేయలేని పరిస్థితి వాళ్ళని. అదేవిధంగా మొన్న రీసెంట్గా ఇవాళ మన ఈశ్వరమ్మ యాదవ్ ఎల్బీ నగర్లో ఆమె మీద కూడా ఒక రెడ్డి ఇష్టం వచ్చిన నోటికొచ్చిన మాటలు మాట్లాడిండు. గౌడ కులస్తులను వాళ్ళ అయ్య మాట్లాడిండు, ఎరకల కులస్తులను వాళ్ళ అయ్య మాట్లాడిండు. అంటే వీళ్ళ కండ్లు నెత్తికెక్కి, అహంభావం నెత్తికెక్కి ఇవాళ బీసీ ఎస్టీ వర్గాలని, బహుజన వర్గాలని కాలు కింద వేసి తొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఆధిపత్య వర్గాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళ అయినప్పటికీ ఇంకా కూడా మా బీసీలకు స్వతంత్రం అనేది తెలంగాణ రాష్ట్రంలో రానందుకు సిగ్గుపడుతున్నా. నేను తెలంగాణలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నా చాలా. ఎందుకంటే బీసీలుగా పుట్టినోళ్ళు రాజకీయం చేయొద్దు, బీసీలుగా పుట్టినోళ్ళు వ్యాపారాలు చేయొద్దు, బీసీగా పుట్టినోళ్ళు అసలు బతకటానికి అర్హులు కాదు తెలంగాణలో అన్న తీరుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చూస్తున్నాం మనం. నిన్న సూర్యాపేట్ల ఒట్టజానయ్య మీద ఎలాంటి దుర్మార్గమైన చర్యలు, ఒక నెల రోజుల కింద ఆయన హాస్పిటల్ పాలు చేసిర్రు. ఆయన కోలుకొని మళ్ళొస్తే మిల్లుల మీద, ఆయన మీద, పిల్లల మీద, పెళ్ళం మీద, చుట్టుపక్కల దోస్తుల మీద, చుట్టాల మీద, పక్కాల మీద వదలకుండా పెడుతురు. అంటే ఇవాళ బీసీగా పుట్టి బీసీ వాదం ఎత్తుకున్నందుకు ఇవాళ ఒట్టజానయ్యని టార్గెట్ చేసిరు. ఒట్టజానయ్యకి ఎవరన్నా మద్దతు ఇస్తే వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఏమి మీ అయ్యల సొమ్మారా తెలంగాణలో మీ అగ్రవర్ణాల చేతుల బీసీల ఆట బొమ్మలు అనుకుంటుర్రా? లేదంటే మీ తాతలు ముత్తాతలు కొన్న జాగీర్ అనుకుంటుర్రా తెలంగాణ అంటే? తెలంగాణ అంటే కొన్ని వేల మంది ప్రాణత్యాగం చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. అందరి బహుజనులు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కానీ ఎక్కడ కానీ మీ అగ్రవర్ణాల పానాలు ఎక్కడ పోలే. అక్కడ కూడా ఆ ఉద్యమంలో కూడా మా బీసీ ఎస్టీ వర్గాల పిల్లలే ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ మీద మీరు కూర్చొని ఆట ఆడుతున్నారు. ఎన్ని రోజులు ఆడతారో మేము కూడా చూస్తాం. నిన్నీయాల ఇక మంత్రిగా ఉన్న కొండా సురేఖ మీద, కొండా సురేఖ బిడ్డ ఏమడిగిందయ్యా? అడగరాని మాట అడిగిందా? పరకాలలో నేను పోటీ చేస్తే నాకు సీటు ఇవ్వమన్నది తప్ప. ఎట్లా తప్పవుతుంది? బీసీగా పుట్టిన వాళ్ళు 2-3 నియోజకవర్గాలను కూడా ఏకదాటిగా ఏలగలిగినటువంటి
దమ్ము ధైర్యం ఉన్న లీడర్ కొండా ఫ్యామిలీ వాళ్ళు. అలాంటి కొండా ఫ్యామిలీ నుంచి వాళ్ళ బిడ్డ సీట్ అడిగింది. ఏం అడిగింది? మీ ఆస్తులు అడిగిందా? మీ అంతస్తులు అడిగిందా? నేను పోటీ చేస్తా అన్నది. ఆమె పోటీ చేస్తా అని ఎందుకు అడిగింది ఇప్పుడు 2 ఏళ్ల ముందట అంటే, నువ్వు రేవంత్ రెడ్డి అన్న నువ్వు ముందడ అక్కడికి పోయి 80 ఏళ్ల ముసలోనికి మీరు భారీ మెజార్టీతో పరకాలలో గెలిపియాలని నువ్వు ఒక మెసేజ్ పాస్ చేసి వస్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటానికి శతగానోళ్ళ గాజులు పెట్టుకొని ఉన్నారా? అందుకోసం 80 ఏళ్ల ముసలోడిస్తే ఏం చేస్తాడు? నేను పోటీ చేస్తా పరకాలలో, నాకు టికెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే నీ బతికేందు నువ్వేందని అడిగింది. నువ్వు చేసిందే అడిగింది, తప్పేముంది అక్కడ? దానికి మన బీసీ ఎస్టీ వర్గాలలో ఉన్న ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి మద్దతుగా కొండా సురేఖ మీద ఒక సమరం పూరించారు. కొండా సురేఖని వారు వన్ సైడ్ అన్నట్టుగా చేస్తున్నారు మీద యుద్ధం. కొండా సురేఖ బిడ్డకు కొండా సురేఖకు షోకాస్ నోటీస్ ఇస్తారు, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఎందుకు చేస్తారయ్యా? పార్టీ నుంచి సస్పెండ్ చేసేంత తప్పు కొండా సురేఖ ఏం చేసింది? మీ సొమ్ము ఏం తిన్నది? మీ ఆస్తులు ఏం తిన్నది? ఇవాళ బీసీ వర్గాలలో ఎస్సీ వర్గాలలో ఉన్న ఎమ్మెల్యేలు ఆమెకు మద్దతుగా నిలబడాల్సింది పోయి ఆమెకు వ్యతిరేకంగా మీరు ఎట్లా అంటావు ముఖ్యమంత్రిని, ఎట్లా నువ్వు 2 సీట్లు అడుగుతావు, నీకు ఏం అర్హత ఉందన్న తీరుగా మాట్లాడుతుర్రు. ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు అడగకూడదని నేను అడుగుతున్నా. ఎందుకు అడగకూడదు? ఇవాళ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మన జానారెడ్డి కొడుకులు 2 సీట్లు కూర్చోవచ్చు, ఎంపీలా ఎమ్మెల్యేలా. మరి కోమటిరెడ్డి ఫ్యామిలీ అన్నదమ్ములు కూర్చోవచ్చు, మంత్రివర్గాలు కూర్చోవచ్చు క్యాబినెట్లా. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ మొగడ పెండ్లం కూర్చోవచ్చు, మళ్ళా క్యాబినెట్లో కూర్చోవచ్చు వాళ్ళు. ఇవాళ గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేట్ పోస్టు తండ్రి కొడుకులు ఉండొచ్చు. కానీ మా బీసీగా పుట్టిన వాళ్ళు 2 టికెట్లు అడగకూడదు అంటే మాకు ఒక్కటి ఇచ్చడే ఎక్కువ అన్నట్టు. ఎందుకంటే 90% పైబడి ఉన్నాం కదా మేము బహుజనులు. మేము ఒక్క సీటు కూడా మా మొఖాలకు అర్హులం కావన్నా మీ ఉద్దేశాలు? మీ రెడ్డోళ్ళు అయితేనే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, చుట్టుముక్కల ఇంకా బంధుమిత్రం కూడా ఉండొచ్చు అసెంబ్లీలో, పార్లమెంట్లో. మా బీసీగా పుట్టిన వాళ్ళు మాత్రం ఒక తల్లికి ఇచ్చింది కాబట్టి బిడ్డ అడగకూడదు, మొగడు అడగకూడదు, ఎవరు అడగకూడదు. మీ జాగీరా కాంగ్రెస్ పార్టీ అంటే? మీ అయ్యలు కొనిపెట్టిర్రా, రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిర్రా? లేదంటే మీ తాతల సొమ్మ రెడ్డిలకు కాంగ్రెస్ పార్టీ అంటే? కాంగ్రెస్ పార్టీ అంటే మీ అయ్య జాగీరు కాదు, మీ తాతల జాగీరు కాదు. అందులో అత్యధికంగా ఓట్లు వేసింది నిన్న ఒక ఎస్టీలు వేసిర్రు, తర్వాత గొల్లలు యాదవులు వేసిర్రు, తర్వాత గౌడలు వేసిర్రు, తర్వాత పద్మశాలి. అంటే అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించింది మీకు మా వర్గాలే. మా వర్గాల మీద మీరు దండయాత్ర చేసి రేపు మళ్ళీ ఏ మొఖాలు పెట్టుకొని మీరు ఊర్లలోకి వచ్చి మా బీసీల బహుజనుల ఓట్లు అడుగుదామనుకుంటున్నారు? ఏ రకంగా మీరు మళ్ళీ ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నారు? ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు తీసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందడికి పోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి బీసీ వర్గాలు తెలంగాణలో యావత్ తెలంగాణలో ఉన్న బీసీ వర్గాలు మొత్తం కూడా ఏకదాటిగా ముక్కుమ్మడిగా దాడి చేసి మీ అధికారాన్ని మీ దౌర్జన్యాలని దించేదానిక మేము పోరాటం చేస్తాం. మా బీసీ బిడ్డల జోలికి ఎక్కడ వచ్చిన రాష్ట్రంలో అక్కడ మేము నిలబడతాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఒక తాటి మీద నడిచి ఎక్కడికి ఎవరికి చీమ గుట్టినా కూడా మీకు అగ్గి పుట్టిస్తామని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నా. ఇక నుండైనా కాంగ్రెస్ ప్రభుత్వం మా బీసీల మీద ముక్కుమ్మడిగా దాడి చేయటం బంద్ చేయాలి. మీరు రాజ్యాంగంలో ఓన్లీ మన బీసీలు రాజ్యాధికారం చేపట్టొద్దని ఎక్కడ ఏ రాజ్యాంగంలో రాసి పెట్టలేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దమ్మున్నోడు ఎవడైనా, చిత్తశుద్ధి ఉన్నోడు, సమస్యల మీద అవగాహన ఉన్నోడు, జనాల సమస్యల మీద అవగాహన ఉన్నోడు ఎవడైనా అసెంబ్లీకి పోటీ చేయొచ్చు. ఓటు హక్కు ఉన్నోడు ఎవరైనా పోటీ చేయొచ్చు, అసెంబ్లీకి పోవచ్చు, ప్రజలకు సేవ చేయొచ్చు. అది రాజ్యాంగంలో రాసి పెట్టి ఉన్నది. మీకు తెలియదేమో, తెలుసుకోరు. రెడ్డిలే మేము చేయాలి, మా అన్నలు, మా తమ్ముళ్ళు, పెళ్ళాలు, ఇంకా వీలైతే అవతలి వాళ్ళని కూడా పెడతారు మీరు వీలుంటే. ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలను బంద్ చేసుకొని పాలన చక్కగా చేసి మా వాటా మాకు, మేమెంతో మాకు అంతని అడుగుతున్నాం. మేము మీ జాగీర్ మీ సొమ్ము అడుగుతలేం. మేమెంతున్నాం, మా జనాభా ఎంత ఉన్నది, మా బీసీ జనాభా ఎంత ఉంది, ఎస్సీ జనాభా ఎంత ఉంది, ఎస్టీ జనాభా ఎంత ఉంది, మైనార్టీ జనాభా ఎంత ఉంది, ఓవరాల్గా బహుజనుల మొత్తం ఎంత ఉన్నాం మేము, అంత శాతం మాకు కావాలి అని మేము అడుగుతున్నాం.
అదే కొట్లాట మీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ బహుజనులు కొట్లాడే కొట్లాట మొత్తం కూడా ఇదే. మా రాజ్యం మాకు రావాలి, మా పాలన మాకు కావాలి, మా పిల్లల భవిష్యత్తు మాకు కావాలి. ఇవాళ మా పిల్లల్ని అరగోస పెట్టిస్తుర్రు కాలేజీలల్లో. ఇవాళ ఫీజులు కట్టకుండా చదువుకోలేని పరిస్థితి. ఇవాళ మీ 5% ఉన్న మీకేమో ఈడబ్ల్యూఎస్ తెచ్చిపెట్టుకొని 30-40 మార్కులు వస్తే మీకు జాబులు వస్తాయి మీ వర్గాలకి. మా వర్గాలకి 80-85 మార్కులు వచ్చినా మా పిల్లలకు జాబులు రావు. అంటే మేము ఏ దుస్థితిలో ఉన్నాం? బీసీ వర్గాలందరూ కూడా ఒక్కసారి పునరాలోచన చెయ్యాలి. ఫస్ట్ అసలు మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే ఈ ఈడబ్ల్యూఎస్ని రద్దు చేయాలి ఫస్ట్. అయితే ఆ రద్దు చేస్తే కానీ మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మన పిల్లల భవిష్యత్తు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రానికి వెన్నుముక్క రైతు అంటారు. రైతు ఒక పక్క అయితే యువత కూడా ఇంకో పక్క నేను అంటున్నా. యువత చక్కగా ఉంటేనే రాష్ట్రం చక్కగా ఉంటుంది. రైతు చక్కగా ఉంటే భూ వస్తుంది మనకి. కానీ పిల్లలు చక్కగా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది. పిల్లలు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం పిల్లల్ని మొత్తం కూడా ఎక్కడ పెట్టిరంటే ఈ ప్రభుత్వాలు. మీరు గంజాయి తాగర్రా బిడ్డ, మీరు సప్పట్లు కొట్టరా, మేము మీటింగులు పెడితే మీరు వైన్ షాపులలో బీర్లు కొని మన గవర్నమెంట్కు పన్నులు కట్టి మేము మాత్రం మీ తలకాయల మీద కూర్చొని నాట్యం చేస్తామని చెప్తున్నారు ఇవాళ మా పిల్లలకి. మీ పిల్లల్ని తీసుకుపోయేమో అమెరికాలలో కూర్చోబెడతారు, మా పిల్లల్ని పోయేమో మీకు ఎట్టి షాకీ చేయాలి, మీ స్టేజీల కింద సప్పట్లు కొట్టాలి, మీ జెండాలు మోయాలి. మా తాతలు మోసిరి, మా అయ్యలు మోసిరి, మేము మోసి మా పిల్లల బతుకులు కూడా అక్కడనే పెడుతుంటుంది. ఎంతకాలం ఇది ఇంకా ఈ దుర్మార్గం? ఎంతకాలం కళ్ళు మూసుకొని ఉందాం? ఇంకా మా తెలంగాణలో ఉన్న బహుజనులందరం కూడా మేలుకొందామని చెప్తున్నా. నేను పిడికిలి బిగించి ముందడికొద్దామని చెప్తున్నా. ఈ అగ్రవర్ణాల ఆధిపత్యాల దుర్మార్గాలని ఎండగడదామని చెప్తున్నా. మనం అందరం ఒకటైతే వీళ్ళు అడ్రస్ లేకుంటే ఎంగిలిస్తారాకు లేక పోతారని చెప్తున్నా. మనలో మనం ఐక్యం కావాలని చెప్తున్నా. మనకు మనం సమయించుకొని మన కులాల వారిగా వర్గాల వారిగా ఏకమైదామని చెప్తున్నా నేను. ఇది జరగనంత కాలం మన భవిష్యత్తులు మారవు, మన పిల్లల తలరాతలు మారవు, మన బతుకులు మారవు. ఇలా కొండా సురేఖ మీద ఏమాత్రం ఈ వేటు పడ్డా ప్రభుత్వాన్ని తలగబెడదామని చెప్తున్నాం. మేము బీసీ వర్గాలు దించుతాం కిందికి. మీ సీట్లు దిగేంత వరకు మేము ఉద్యమాలు చేస్తాం. ఉద్యమాలు ఏమో తెలంగాణలో పుట్టిన వాళ్ళకి కొత్త కాదు. ఇవాళ వస్తే రేపటికి 2 అని బతుకుతాం దినదిన గండంగా. మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడే ఆఖరి సూపని వస్తున్నాం బయటికి. సర్వాయి సర్దార్ పాపన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు మా పార్టీ మా ప్రభుత్వం సామాజిక న్యాయం పాటిస్తా ఉన్నది, సామాజిక న్యాయం పాటిస్తున్న ఏకైక ప్రభుత్వం ఏకైక పార్టీ అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మేము పత్రికా ముఖంగా ఈ విలేకరుల సమావేశం నుంచి అడుగుతున్నాం, నువ్వు సామాజిక న్యాయం పాటిస్తే ఇలా మా బీసీలకు రావాల్సిన వాటా నీ మంత్రివర్గంలో ఉన్నదా? మా యాదవులకు 30-35 లక్షల మంది రాష్ట్రంలో ఉంటాం. మా యాదవులకు మీ క్యాబినెట్ లో మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? మా ఎస్టీ సమాజం నుంచి నీ మంత్రి పదవిలో నీ మంత్రివర్గంలో మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? ఇయ్యకపోగా ఇవాళ గ్రామ పంచాయతీ నుంచి నీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానిక మొత్తం రెడ్డిలతో నింపుకొని మళ్ళీ మేము సామాజిక న్యాయం పాటించమని చెప్పడం సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. ఒక పదవిలోనే కాదు, ఇవాళ ఆయన క్యాబినెట్ లో చూసిన రాష్ట్ర పదవులలో పార్టీ పదవులలో చూసినా ఇవాళ ఆయన ఎక్కడ కూడా వాళ్ళ ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని నియమిస్తున్నారు తప్ప మిగతా కులాల పట్ల తీవ్ర వివక్ష కొనసాగుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రవర్తన కూడా రెడ్డి నాయకుల మాటలు మాట్లాడితే ఓ రకంగా న్యాయం తీసుకుంటా ఉన్నారు, బీసీ నాయకులు మాట్లాడితే ఓ రకంగా న్యాయం చేస్తా ఉన్నారు, ఇలా ఎస్సీ ఎస్టీ వర్గాల పట్ల ఓ రకంగా వివరిస్తా ఉన్నారు. ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనకు సంబంధం లేని తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే సామెల్లి గారి మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే
ఇంకో అభ్యర్థిని తీసుకొచ్చి నేను ఈయన ఎమ్మెల్యే గెలిపిస్తా అని ప్రకటిస్తే కూడా మీకు తప్పు అనిపించడం లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా రాజగోపాల్ రెడ్డి ఆయన ఏం మాట్లాడినా కూడా మీకు జై శ్రీరామ్ లెక్క వినబడతా ఉన్నది. ఆయన మీద చర్యలు తీసుకోరు. మొన్నటికి మొన్న ఎల్బీ నగర్ లో ఒక 85 సంవత్సరాల రాజకీయ నాయకురాలు మహిళ ఈశ్వరమ్మ యాదవ్ పట్ల కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ అనుచిత వ్యాఖ్యలు చాలా చెప్పలేని హీనంగా మాట్లాడితే ఒక మహిళ పట్ల మాట్లాడితే ఆయన మీద చర్యలు తీసుకోకపోగా ఆయనకు గన్మన్లు ఇచ్చి సత్కరిస్తాం. తిప్పర్తి మండలం నల్గొండ జిల్లాలో ఒక సర్పంచ్ గా పోటీ చేస్తే కిడ్నాప్ చేసి ఇదే కోమారెడ్డి వెంకరెడ్డి అనుచరుడు ఇలా మూతం దాగిచ్చి ఆయనను బెదిరించి కిడ్నాప్ చేసి బెదిరిస్తే చర్యలు తీసుకోరు. ఇట్లా అనేక సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినా కూడా మీరు రెడ్లు కాపాడుకుంటూ రెడ్లను గౌరవిస్తూ ప్రోత్సహిస్తూ ఇలా మీరు మీ పార్టీ మీ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్నది. కానీ మా ఎమ్మెల్యే ఒక బీసీ ఎమ్మెల్యే ఒక మహిళా ఎమ్మెల్యే మంత్రి కొండ సురేఖమ్మ అనేక చాలా రోజులుగా ఇలా రాజకీయాల్లో ఉంటూ వరంగల్ జిల్లాలో రెడ్ల ఆధిపత్యానికి ఇలా ఎదురొడ్డి నిలబడి బీసీ సమాజానికి వెన్నుదనిగా నిలిచిన మా కొండ సురేఖమ్మ మాట్లాడకుండా అలా కూతురు మాట్లాడిందని చెప్పి మీరు సంజయ్ చేయాలని చెప్పి నోటీసులు పంపేయడం కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతనానికి నిదర్శనం. బీసీల పట్ల మీరు వివరిస్తున్న తీరుకు ఇది నిదర్శనం. ఈ అంశాలే కాదు, మీరు అధికారంలోకి రాకముందు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి బీసీలను మోసం చేయడమే కాక ఇవాళ ఇచ్చిన హామీని తుంగలో ఎక్కిరు. ఇవాళ ఏ రంగాల్లో తీసుకున్నా ఇలా విద్యార్థులు నిరుద్యోగులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పరిస్థితి. నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామన్నారు, రైతుల సమస్యను పరిష్కరిస్తామన్నారు, ఇలా హాస్పిటళ్లను అభివృద్ధి చేస్తామన్నారు, ప్రభుత్వ రంగ హాస్పిటళ్లను ప్రభుత్వ రంగ స్కూళ్లను అభివృద్ధి చేస్తామన్నారు. వీటన్నిటినీ పక్కన పెట్టి బోల్లి రెడ్డి సామాజిక వర్గానికి జేబు నింపనికే ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా బీసీ వర్గాల పట్ల ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గాల పట్ల మీరు ఇదే వైఖరి కొనసాగితే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలను మేము ఒకటి చేస్తాం. ఆ దెబ్బ ఏందో, మా పోరాటం ఏందో, మా ఉద్యమం ఏందో మీరు చవి చూడాల్సి వస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మా వర్గాల పట్ల మీ వైఖరిని మార్చుకొని మా సామాజిక వర్గాలకు అన్ని రంగాలలో మేమెంత ఉన్నామో మా వాటా అంతా ఇచ్చుకుంటూ గౌరవించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్నికలప్పుడు రాజ్యాంగాన్ని పట్టుకొని సామాజిక న్యాయం చేస్తామంటూ ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడమే కాకుండా మా సామాజిక వర్గాల పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తూ ఇవాళ మమ్మల్ని అవమానిస్తున్న తీరు బాధాకరం, జుగుప్సాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ కొండ సురేఖమ్మ మీద మీరు కనుక క్రమశిక్షణ చర్యలు కానీ లేకపోతే ఏదైనా కుట్టి సాకులు చెప్పి ఆమెను పదవి నుంచి తొలగించినా కూడా, కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించినా కూడా మా బీసీల పవర్ ఏందో చూపించాల్సి వస్తుంది. ఎస్సీ ఎస్టీ సమాజాన్ని ఏందో మేము చూపించాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తాం, బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ ఈ సందర్భంగా బ్లూ ఇండియా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగు ప్రసాద్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పాలనా పరంగా మరియు ప్రజాస్వామికంగా వివిధ వర్గాల మీద సామాజిక వివక్షతో కూడినటువంటి దాడులను ఇలా బ్లూ ఇండియా పార్టీ ద్వారా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మిత్రులారా, ఈరోజు రేవంత్ రెడ్డి పరకాలలో జరిగిన బహిరంగ సభలో 10 సంవత్సరాల పాటు రేవూరి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటాడు, ఆయననే గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. దానికి వ్యతిరేకంగా కొండా సుస్మిత గారు నేనే ఎమ్మెల్యేగా నిలబడతా, నువ్వెట్లా ప్రకటిస్తావని చెప్పి ఆమె ఒక వ్యాఖ్య చేస్తే దాని మీద తన తల్లిగారైన కొండా సురేఖకు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి షోకాజ్ నోటీసు వెళ్ళింది. మేము అడుగుతున్నాం, మరి రేవంత్ రెడ్డి గారు అక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఆయన నిర్ణయమా, కాంగ్రెస్ పార్టీ నిర్ణయమా?
ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం ఏంది, ఏ సందర్భంగా మరి వారు ఆ ప్రకటన చేసిరు అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం. మరి దానిని ప్రశ్నించిన కొండా సుస్మిత తన తల్లి కొండా సురేఖ షోకాస్ నోటీసులు అందుకున్నప్పుడు మరి పార్టీ నిర్ణయం కాకుండా రేవంత్ రెడ్డి అసందర్భంగా మాట్లాడితే ఆయన పార్టీ పరిధిలోకి రాడా, పార్టీ రాజ్యాంగం ఆయన వర్తించదా, ఆయన పైన క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకునేందుకు నోటీసు ఇవ్వదా, వివరణ తీసుకోదా? అంటే కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిని చూసి సామాజిక వర్గాన్ని చూసే మీరు షోకాజ్ నోటీసులు క్రమశిక్షణ చర్యలు ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. మరి ఒక ఎమ్మెల్యే మందుల షామిల్ పైన ఇటీవల కాలంలో కోమటిరెడ్డి ప్రదర్శన చేసిన వాదన విషయంలో షోకాజ్ నోటీస్ ఉండదు. అదే కత్తి వెంకట స్వామికి షోకాజ్ నోటీస్, అదే అద్దంకి దయాకర్ షోకాజ్ నోటీస్, తీన్మార్ మల్లన్న క్యాస్ట్ సెన్సస్ మీద మాట్లాడితే సస్పెన్షన్, అదే ఈశ్వరమ్మ యాదవ్ మీద ఒక యువజన నాయకుడైన ఒక యువకుడు మాట్లాడితే అతని మీద ఇంతవరకు చర్యలు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలందరిది కాదా, కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక వర్గానిదైనా? మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వివరణ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలకని కూడా బ్లూ ఇండియా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి భౌగోళిక తెలంగాణను తెచ్చుకున్నాం, బహుజన తెలంగాణను సాధించుకోవాలని చెప్పి ఆనాడు మనం పిలుపునివ్వడం జరిగింది. ఏనాడైతే మన అస్తిత్వాన్ని కోల్పోయి మన యొక్క హుందాతనాన్ని కోల్పోయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలం ఇలాంటి వివక్షత కొనసాగుతున్నటువంటి రాజకీయ పార్టీల్లో కొనసాగినంత కాలం మనకు ఇలాంటి అవమానాలు ఎదురవుతాయని, కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా ఒకసారి పునరాలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీలో కొనసాగే విషయంలోని సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధిని నేను క్వశ్చన్ చేస్తున్నా. బీసీలకు 11,000 కోట్లు 9,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి 2,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టే రోజున ఇదే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజాప్రతినిధులు ఎందుకు గుర్తు ఇప్పలేదు? 42% రిజర్వేషన్లు ఇస్తానని ఇయ్యనప్పుడు ఇదే ప్రజాప్రతినిధులు ఎందుకు గొంతు విప్పలేదు? మరి ఓసీ ప్రజాప్రతినిధులు బీసీల పైన దాడి చేస్తున్నప్పుడు అది పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు. మరి అన్యాయం జరిగి అవమానింపబడుతున్నటువంటి బీసీలు కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నిస్తే మరి ఏ విధంగా తప్పు కిందకి మీరు పరిగణిస్తున్నారో ఈ రోజు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇది దొరల తెలంగాణ కాదు, ప్రజా తెలంగాణ చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీకి మేము తెలియజేసేది ఏంటంటే, దొరకు మించినటువంటి దాష్టికాలు కుల దురహంకారాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో నడుస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ డయాస్ నుంచి మేము హెచ్చరిస్తున్నాం, ఇకనైనా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పాలన కొనసాగించవలసినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే తస్మాత్ జాగ్రత్త, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా తిరుగుబాటు చేసేటటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి హెచ్చరిస్తున్నాం. గతంలో తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణలో వెట్టి చాకరీ విముక్తి కోసం ఎన్నో పోరాటాలు జరిగిన విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఆనాడు భూస్వాములు, దొరలు, జాగీర్దారులు గుక్కడు గంజినీళ్ళ కోసం పోరాటం చేసేటటువంటి ప్రజల పైన దాష్టికాలు చేస్తే, ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే దొరలు గడీలు అన్ని కూలిపోయిన విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మా వర్గాలకు న్యాయం జరగకపోతే, న్యాయం జరిగేంత వరకు మేము బ్లూ ఇండియా పార్టీ తరఫున ఇతర సంఘాలను కలుపుకొని ఈ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేంత వరకు పోరాటం చేస్తామని, మీకంటే గొప్ప నాయకుడైన రాష్ట్రం తెచ్చిన కేసీఆరే బీసీల విషయంలో, బహుజనుల విషయంలో అసమానతలు ప్రదర్శిస్తే ఆయననే ఓడించి ఫామ్ హౌస్ కు పరిమితం చేసింది తెలంగాణ ప్రజల చైతన్యం అనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. కాబట్టి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఆ దొరల కన్నా, కేసీఆర్ కన్నా ఎక్కువేమి కాదు, మిమ్ముల కూడా మీ యొక్క అహంకారాన్ని కూడా అణచివేసేందుకు, ఇవాళ తిరుగుబాటు చేసేందుకు తెలంగాణ బహుజన సమాజం సిద్ధంగా ఉంది. ఇకనైనా మీరు చేసినటువంటి తప్పులను దిద్దుకునే ప్రయత్నం చేయండి. తప్పిస్తే వివక్షతతో కూడినటువంటి కులపూరితమైన, స్వార్థపూరితమైన, కులగజ్జితో కూడినటువంటి పాలనను కొనసాగించే విషయంలో మీరు ముందడుగు వేయొద్దని చెప్పి బ్లూ ఇండియా పార్టీని హెచ్చరిస్తూ, మరొకసారి ఈ రాష్ట్రంలో మీ పాలనలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పైన ఈ విధమైనటువంటి వివక్షత పూరిత దాడులు కానీ, కుల వివక్ష దాడులు కానీ కొనసాగినట్లయితే మేము తగిన బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సామాజిక న్యాయం అనేది మాటల్లో వెళ్ళవేస్తే కాదు,
పాలనలో చూపించవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ రాజనీతిని దార్శనికతను మీరు ప్రదర్శించవలసినటువంటి అవసరం ఉన్నది. మీలో అవి లోపించినాయి. ఇది గుండాగిరి పాలన కాదు. కొండా సుస్మిత ఒకటే ప్రశ్నించింది, మీ అన్నదమ్ములు 200 కోట్ల అవినీతి చేసిరని బయట పెట్టినా రేపటి నుంచి మీ కుటుంబ సభ్యులు అన్నదమ్ములు చేసి ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన అవినీతిని అంతా వరుసగా బయట పెడుతున్నది. మరి ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టిన మీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో అవినీతి మీద ఒక్క మాట మాట్లాడరు ఏంది మరి మీరు? అంటే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు అవినీతి చేయలేదని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా? మరి సుస్మిత మాట్లాడిన మాటల మీద మరి మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? అంటే ఈ రాష్ట్రాన్ని మీరు అడ్డంగా దోచుకుంటూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తూ ఉంటే ఇక చూస్తూ ఊరుకోవాల్సిందేనా? ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతారా అని సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమైన పాలనే కానీ రాచరిక పాలన కాదు. మీ యొక్క అహంకారపూరిత పాలనకు స్వస్తి పలికే సందర్భం వస్తుంది. ఇకనైనా మీరు కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం అనేది ఉంటే ఆ రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి స్థాయి నుంచి కార్యకర్త స్థాయి వరకు అందరికీ సమానంగా క్రమశిక్షణ చర్యలు వర్తించేటట్టు మీరు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలా బీసీలు 20 మంది ఎమ్మెల్యేలు లేరు, 119 మందికి ఇలా 3-4 మంత్రులు లేరు. ఉన్న మంత్రి పైన మీరు ఈ విధంగా చేసి వివక్షత గురి చేసి తొలగించే ప్రయత్నం చేస్తే ఇలా బీసీ ప్రాతినిధ్యం లేకపోతే ఇలా 134 పైగా ఉన్న బీసీ కులాలకు న్యాయం ఎట్లా జరుగుతుందని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఇలా బడ్జెట్ అలొకేషన్ జనాభా జమాష ప్రకారం బీసీలకు లేకుంటే ఎట్లా న్యాయం జరుగుతుందని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా పారిశ్రామిక విధానంలో బీసీలకు జీవో తీస్తే బీసీల ప్రస్తావన లేకుండా ఇలా జీవో వస్తే ఈ విషయం మీద మీరు ఏం పట్టింపు లేవు, మాట్లాడే బీసీ ప్రజాప్రతినిధులు లేరు. కానీ ఒక బీసీ ప్రజాప్రతినిధి మీద దాడి జరిగితే వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి క్వశ్చన్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు, బీసీ ప్రజాప్రతినిధులు, బహుజన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇలా బీసీల బాసటను నిలవాల్సింది పోయి ఇవాళ అవినీతి పరులైనటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల వైపు నిలవడం అనేది మీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అవినీతి వివక్షత పాలనకు నిదర్శనం కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు గనక తక్షణమే మీ పార్టీని చక్కదిద్దుకోకపోతే, మీ పాలన రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య విధానంలో కొనసాగించకపోతే రేపటి నుంచి గ్రామానికి వెళ్ళి ప్రజా ఉద్యమాలను నిర్మించి బీసీ ఫ్రంట్ ఆధ్వర్యంలో మీ యొక్క అవినీతిని, మీ యొక్క వివక్షతతో కూడిన పాలనను, మీ యొక్క కుల అహంకారాన్ని గడప గడకు చేర్చవేసి మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించి మీకు బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తూ